నీ నాలికను సరిగ్గా నువ్వు యూజ్ చేయగలిగితే నీ లైఫ్ కట్టబోతుంది దేవుడు. హల్లెలూయా. అదేంటి ఈరోజు చూద్దాం, బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం. రెఫరెన్స్లు అన్నీ రాస్తున్నారు, బైబిల్ కనిపిస్తుంది రన్నింగ్లో. దేవునికి మహిమ కలుగును గాక. సామెతలు 18వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, రీసౌండ్ అవుతుంది ఒక్కసారి కొంచెం. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి అమ్మా. ఒకని నోటి ఫలము చేత ఏంటంటే అండి, చెప్పండి. ఒక నోటి ఫలము చేత వాడి కడుపు నిండుతుందంట. ఆ తర్వాత అమ్మా, తన పెదవులు ఆదాయము చేత వాడు తృప్తి పొందును. రెండోదేమో తృప్తి పొందుతాడు, మొదటిదేం పొందుతున్నాడు, కడుపు నిండుతుంది. ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైన మాటలు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి మళ్ళీ చదవమన్నమ్మా. ఒకని నోటి ఫలము చేత. ఏ ఫలం అంటే అండి, ఏమండి, ఒక చెట్టుకు ఫలం చూస్తాం, ఒక అరటి చెట్టుకి ఫలం చూస్తున్నాం, ఒక మామిడి చెట్టుకి ఫలం చూస్తున్నాం, ఒక జామ చెట్టుకి ఫలం చూస్తున్నాం, నిమ్మ చెట్టుకి ఫలం చూస్తున్నాం, అనేక ఫలాలు చూస్తున్నాం కదా. మరి ఇది నోటి ఫలం ఏంటి? నోటికి ఫలం ఉంటుందా? ఎస్, నీ నోటికి ఫలం ఉంది. దేవుడు నీ నోటికి శక్తిని ఇచ్చాడు. నువ్వు ఏది అంటే అది జరుగుతుంది, నువ్వు ఏది కావాలంటే అది అవుతుంది. చాలామంది వారి నోటికి పని చెప్పి వారి కుటుంబం మీద వారి శాపం తెచ్చుకుంటున్నారు. వారి నోటికి పని చెప్పి వారింట్లో వారే లేమి పలుకుంటున్నారు. ఆ నోటికి పని చెప్పి వారింట్లో వారే నష్టపరుచుకుంటున్నారు. వారి నోటికి పని చెప్పి వారి మీదకి వారే రోగం తెచ్చుకుంటున్నారు. వారి నోటికి పని చెప్పి వారి మీదకి వారే శాపం తెచ్చుకుంటున్నారు. ఎంత దాకా అంటే నోటికి పని చెప్పి ఆ నోటితో విడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాటలు ఏమిటి అంటే, నీ నోటి ఫలము ఈరోజు ఏ విధంగా ఉంది? నీ నోరు ఒక ఫలం ఇచ్చేదైతే ఆ ఫలము తిన్న వాళ్ళు ఏమంటున్నారు? నీ నోటి ద్వారా వచ్చే ఆ ఫలాలు భుజించిన వారు, అమ్మా ఎంత మధురంగా ఉన్నాయి నీ మాటలు, అయ్యా నీ మాటలు ఎంత మధురంగా ఉన్నాయి, అమ్మా నీ మాటలు ఎంత శ్రేష్టంగా ఉన్నాయి, అమ్మా నీ నోట్లో వచ్చే మాటలు, దేవుని వాక్కు ఎంత అద్భుతంగా ఉంది. ఈరోజు ప్రభు మిమ్మల్ని మీ ఫలం, అదే క్షణంలో చాలామంది నోట్లోంచి ఏమొస్తున్నాయంటే శాపములు బయటకు వస్తున్నాయి. నోటిలోంచే వస్తున్నాయి ఈ రెండు కూడా. ఆ నోటి నుంచి వచ్చేపోయి వాళ్ళ మీద వారు పలుక్కుంటున్నారు. వారి మీద వారు పలుక్కుని ఆ ఫలములు పాడు చేసేసుకుంటున్నారు. తనకున్న ఫలములు పాడు చేసుకుంటున్నారు. అది పువ్వులుగా ఉండే రాలిపోయేలా చేసేసుకుంటున్నారు. అది పిందులుగా ఉండగా రాలిపోయేలా చేసేసుకుంటున్నారు. అది పచ్చి ఫలముగా ఉండగా రాలిపోయేలా చేసేసుకుంటున్నారు. ఫలము చేతికొచ్చే టైంకి వారే పోగొట్టేసుకుంటున్నారు. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్న మాటలు ఒకటి, నీ ఫలము నీకు, నీ కుటుంబానికి, నీ సమాజానికి, నీ బంధువర్గానికి ఉపయోగకరంగా ఉండాలి. హల్లెలూయా. రెండోది ఏంటండి, అందులోని తన పెదవుల ఆదాయం చేత ఏంటంటే తృప్తి పొందుతాడంట. చాలామంది ఎంత సంపాదించినా తృప్తి లేదు. కారణం తెలుసా? అది కూడా వారి నోటి ఫలమే. ఎందుకు ఈ నోటి ఫలం చెప్పానంటే, మీ నోటికి మీరు అంటారు, మీకు పొలం ఉందంటే మా పలానా విత్తనాలు తీసుకొచ్చి నాటండి, అవి చాలా బాగుంటాయని చెప్తారు కదండి. పలానా కంపెనీ విత్తనాలు తీసుకొచ్చి నాటండి, ఇది ఎక్కువ పంట ఎత్తుంది అని చెప్తారు. ఈ మిరపకాయలు తీసుకొచ్చిన విత్తనం వేయండి, ఈ నార్మల్ వేయండి, చాలా బాగుందని చెప్తారు. అలాగా బైబిల్లోంచి మీకు ఒక మాట ఇస్తున్నా, ఆ మాట మీరు విత్తండి, దాని ద్వారా మీరు కార్యాలు పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్దామా? హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం, ఒకసారి అందులోనే 21వ వచనం కూడా చదవండి. సామెతలు 18:21. జీవ మరణములు ఎవరి వశం ఏంటండి? జీవ మరణములు నాలిక వశం. ఈరోజు నీ కుటుంబం మీద జీవం ఏలుబడి చేస్తుందా, మరణము ఏలుబడి చేస్తుందా? అది కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈరోజు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఒకటే, నా మాటలు మీకు జీవాన్ని ఇస్తాయి, నా మాటలు మీకు జీవం కలుగు చేస్తాయి, నా మాటలు మీలో జీవాన్ని ఇస్తాయని చెప్తుండగా ఆ మాటలు లోన్ తెచ్చుకోవట్లేదు. కాబట్టి ఆయన మాటలు మన నాలుకతో పలికినప్పుడు మనకు జీవం కలుగుతుంది. హల్లెలూయా.
దేవుని మాటను మనం చదువుతున్నప్పుడు మనలో జీవం కలుగుతుంది. ఎందుకు మిమ్మల్ని పరిశుద్ధ గ్రంథం చదవమంటాం, ఎందుకు బైబిల్ చదవమంటాం, ఎందుకు అధ్యాయాలు చదవమంటాం అంటే మీరు నాలుగుతో మీరు చదువుతూ ఉండగా జీవ ఫలం ఇంకా వృద్ధి చెందుతుంటుంది. హల్లెలూయా. అందుకే 21వ వచనం అది ఉంది. తర్వాత ఇప్పుడు ఎబ్రీ గ్రంథకథలోకి వచ్చేద్దాం.